సోనియా ఆకుల గేమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక ఆడపులిలాగా గేమ్ అనేది ఆడుతుంది. సో, ఈరోజు హౌస్‌లో చూస్తే గాని పెద్దోడు, చిన్నోడు అని చక్కగా మాట్లాడుతుంది. మరి ఆ పెద్దోడు అనేది ఎవరు? ఏంటి? అనేది ఇప్పుడు మనతో ఉన్నారాయన. నగేష్ ఆకుల గారు వాళ్ళ పెద్దన్నయ్య. అలాగే మేడం దివ్య గారు గూడా మనతో ఉన్నారు. వాళ్ళ వదిన. సో, వాళ్ళని పలకరించి మనం అనేక ఆసక్తికరమైన విషయాలు సోనియా గేమ్ గురించి డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. బాగున్నారు సార్. సో, పెద్దోడు పెద్దోడు అంటే మేము కూడా పెద్దోడే అనేస్తున్నాం. అది ఎట్లా వచ్చింది మీకు అసలు ఫస్ట్? చిన్నప్పటి నుంచి అలవాటు? చిన్నప్పటి నుండి ఇంట్లో మా నాన్నగారు అమ్మ కూడా అదే ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా వేరేతో మాట్లాడే ముందు పెద్దోడు ఇక్కడికి వెళ్ళిండు, పెద్దోడు ఇంజనీరింగ్, అట్లా చిన్నోడు ఇది చేస్తుండు అని మాటల్లో వచ్చాయి. అదే చెల్లి కూడా చిన్నప్పటి నుండి ఆ విధంగా నాతో మాట్లాడేటప్పుడు ఆ విధంగా మాట్లాడుతాను. కాకపోతే ఎవరికైనా సంభాషించేటప్పుడు చెప్పేటప్పుడు ఆ పెద్దోడు ఇలా ఉంటాడు, చిన్నోడు ఇలా ఉంటాడు, అది అది అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే బాగా టాపిక్ వినబడతా ఉంది, పెద్దోడు చిన్నోడు అని కూడా. సో నాగార్జున గారు కూడా అన్నారు మన. సో ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో చూస్తే సోనియా గేమ్ ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆడుతుందండి. అండ్ తనకున్న ఆ పాజిటివ్ స్పిరిట్ కానీ, గేమ్ స్పిరిట్ అండ్ ద వే తన ఆలోచన విధానం కూడా, అంటే ఈ బిగ్ బాస్ గేమ్లో అంటే హౌస్లో ఒక స్ట్రాటజీతో ఆడాలి. సో మొదటి నుంచి తను ఇండైరెక్ట్గా ఉన్న అందరు పార్టిసిపెంట్స్ కూడా చెప్తుంది, మనం ఈరోజు ఇక్కడికి వచ్చింది అప్పుడు నాకు సార్ చెప్పారు 0 ప్రైజ్ మనీ అండ్ అన్లిమిటెడ్ అని. సో ఆ 0 అన్లిమిటెడ్ ఎలా చేయాలని ఆలోచించి మనం అందరం ఆట ఆడాలి అన్నట్టుగా కన్వే కూడా చేస్తుంది, ఆ విధంగా ప్లాన్ చేసి ఆడుతుంది. సో నాకు తెలిసి ఇప్పుడు టీమ్ అప్ అవ్వడం, వీళ్ళందరూ టీమ్స్ కూడా వాళ్ళు ప్రైజ్ మనీ కూడా ఇంక్రీజ్ కావడం, మన లాస్ట్ వీక్ చూస్తే 3 lakhs ఏదో చెప్పినట్టున్నారు, దానికి కాస్త 5 lakhs అవ్వడం, రైట్, ఈ విధంగా ముందుకెళ్తుంది. సో తనకి గేమ్ తెలుసు, అంటే ఆ గేమ్లో ప్రైజ్ మనీ ఎలా ఇంక్రీజ్ చేయాలి, దానికి స్ట్రాటజీ అనేది చేసుకుంటూ ఆడుతుంది. సో ఇప్పుడు మీకు మెసేజెస్ రావడం కానీ, సోనియా గురించి అడగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి? నాకు నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చెల్లి బిగ్ బాస్కి వెళ్ళిందంటే కదా, లేకపోతే ఇంకెవరు మెసేజ్ చేయడం, మీ చెల్లి అనా, సొంత చెల్లియా అని. అంటే ఎవరికి మేము ఎక్కువ పబ్లిక్లో అంటే పబ్లిసిటీ ఉంటుంది, వెరీ సింపుల్. అంటే నా పోర్ట్ఫోలియో కానీ ఇది కానీ మేము సింపుల్గా పెట్టుకుంటాం. తనంటే వేరు, తనది వేరు ఫీల్డ్ కావాలి కాబట్టి. సో వాళ్ళందరూ ఏదంటే సొంత చెల్లియా, పిన్ని వాళ్ళ చెల్లియా, ఈ టైపులుగా సొంత చెల్లియే వెళ్ళింది తను ఇట్లా. సో మేడం మీరు చెప్పండి, ఇప్పుడు సోనియా గేమ్ అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా ఆడుతుంది. షీస్ బీన్ లైక్ తను స్ట్రాటజిక్గా, ఇంకా ద వే షీ ఈజ్ ఇన్ ద రియల్ లైఫ్ అని కూడా అనిపిస్తుంది. అందరికీ అన్నం పెట్టాలి, ఇట్లా ఉండాలి, ఎదుటోళ్ళ గురించి కూడా ఆలోచించి షీఈస్ టేకింగ్ స్టెప్స్ అనమాట. సో ఐఎమ్ సీయింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్గానే షీఈస్ దేర్. ఎట్లా అయితే మాతో పాటు ఇంట్లో ఉంటుందో షీఈస్ దేర్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద సేమ్. సో బాగుంది, బాగా ఆడుతుంది. అండ్ ఐ నో షీఈస్ గోయింగ్ టు విన్. మాస్క్ ఏం కనబడట్లేదు, ఎట్లా ఉందో అట్లాగే, నో ఫిల్టర్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ సోనియా, సో మీరు చెప్పండి, సో మీరు బిగ్ బాస్ చూస్తున్నారు కదా రెగ్యులర్గా, సో అపార్ట్ ఫ్రమ్ సోనియా గేమ్ కాకుండా ఇంకా ఎవరి గేమ్ అనేది మీకు బాగా అట్రాక్టింగ్? నాకు డెఫినెట్లీ చెప్పాలంటే నిఖిల్, పృథ్వీ వీళ్ళు కొద్దిగా, అండ్ ఆల్సో యష్మి, అంటే గేమ్ని ఒక స్పిరిట్గా మంచిగా ఆడుతున్నారు. సో దాట్ ఐ సీ. అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు కొద్దిగా అగ్లీ అవుతున్నారు, అంటే బాగా దాన్ని మైండ్లోకి తీసుకొని చాలా ఇచ్చేస్తున్నారు. అదర్ దెన్ దాట్ ద గేమ్ స్పిరిట్ ఇస్ గుడ్. ఇప్పుడు సార్ కొంత ఫస్ట్ వీక్లో కొంచెం సోనియా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది, ప్లస్ వ్యూవర్స్ కూడా రిసీవ్ చేసుకుంటాం కూడా కొంచెం నెగిటివ్ ట్రోలింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మనం చాలా చూస్తున్నాం. సో అలా ఎందుకు, మీకేమనిపిస్తుంది అట్లాంటి చదివినప్పుడు కానీ చూసినప్పుడు? ఫస్ట్ వీక్లో అందరు పార్టిసిపెంట్స్ మరియు సోనియాని చూసినప్పుడు ఏంటంటే నాకు అనిపించింది, మిగతా వాళ్ళందరూ రెడీనెస్, ప్రిపేర్ అవుదాం, ఇంకేదో అర్థం చేసుకుందాం, కొద్దిగా టైం తీసుకుందాం అన్నట్టుగా ఉన్నట్టు అనిపించింది. కానీ సోనియా స్ట్రాటజీ స్టార్ట్ డూయింగ్, ఇప్పుడు వచ్చినా మళ్ళీ రేపేదో ఆలోచించి చేద్దాం కాదు, గేమ్ కావాల్సిన న్యాయం ఏ విధంగా చేయాలో అది చెయ్యాలని ఆట మొదలుపెట్టింది తను. డే 1 నుంచి మొదలుపెట్టింది. సో కాకపోతే కొత్త హౌస్ కదా, అంటే తనకైనా కూడా. సో ఫస్ట్ వీక్ తర్వాత మేము ఎలా తనతో మాట్లాడలేము, కాకపోతే తనకి
ఇంటర్నల్గా ఫ్రెండ్స్ చేసుకోవడం, వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇంటర్నల్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, దాంతో తన గేమ్ని వేరే లెవెల్లో చేంజ్ చేసింది. ఆ వీక్ అంత స్ట్రాటజీ అండ్ హిట్ అనేది అటాక్ మోడ్ వాట్ ఎవర్ ఎస్కలేట్ ఇట్లా ఉండే ప్రతి దాన్ని చేయడం. అది ఇప్పుడు డిఫరెంట్ గేమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ థర్డ్ వీక్లో స్పోర్టివ్గా అన్ని క్యాబేజ్ గేమ్ కానీ నిన్నదేదో ఎగ్స్ అని అది మొత్తం చాలా అంటే అది ఆడడం అండ్ సంచాలకతను నిర్ణయాలు కానీ ఏదైనా కూడా స్ట్రాంగ్గా ఏది నబీల్ విషయంలో చూసుకున్నా కూడా వాళ్ళ టీం కాకుండా ఆపోజిట్ టీం అయినా కూడా న్యాయంగా ఇది అని ఇవ్వడం. మన జరిగిన బెలూన్స్ ఫైట్ అయినా తను ఎప్పుడు రైట్ స్టాండ్ తీసుకున్నదనే అనిపించింది. ఇక మాటలు ఉంటే బయట కొందరు పాజిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్గా చాలామంది ఎంతో బాగా ఆడుతుంది సోనియా కానీ కావాలని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. అంతెందుకు ఒక అబ్బాయి మావాడే మా చిన్నవాడు వాడు తన ఇన్స్టాగ్రామ్ తనే చూసుకుంటున్నాడు. హీఈస్ నాట్ ఏ అంటే తనకి ఇవన్నీ స్ట్రాటజీస్ తెలియదు, ఎటువంటి పోస్టులు పెట్టాలి ఇట్లా. సో ఏదంటే నార్మల్ పెడుతూ ఉంటే అక్కడ నేను వింటూ ఉంటా కొన్ని కమెంట్స్, అసలు ఎవరి అడ్మిన్ వీడేంటి అసలు మంచి మంచి జరిగితే అవి పెట్టకుండా ఏదో పెడుతుండే ఏంటి పోస్ట్లో అనడం. సో ఇటువంటివి ఉన్నాయి. ఇంకో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అంటే దీన్ని ఐ డోంట్ నో ఎందుకో స్పోర్ట్ని స్పోర్ట్ లాగా తీసుకోవాలి వీళ్ళు, కానీ బయట చాలా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. పర్సనల్ పోయి పదజాలాలు వాడడం రైట్. వాళ్ళకి నిజంగా కొందరైతే వాళ్ళకి కమెంట్ కూడా చేయడం రాదు, ఏదో ఇమోజీస్ రైట్ ఆ పిచ్చి పిచ్చి ఏదో పెట్టడం ఇటువంటి. సో పర్సనల్గా వాళ్ళు ఏదో నిజంగానే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి సోనియా ఏదో పోటీగా పోతుందానో లేకపోతే ఏదో అయినట్టుగా తీసుకొని మాట్లాడుతుండే. అది ఒక బాధగా అనిపించింది మాకు. ఎందుకంటే తప్పకుండా తను ఎప్పుడు ఎవరితో మాట పడలేదు, మాట పడని ఒకరి మీద ఎవరైనా మాట అంటే అది చూసి మనం కూడా తట్టుకోలేము, సహించలేము. సో అట్లా